తోడేళ్ల గుంపుకి జింకని చంపాలంటే సింపుల్ గా ఏ ప్లాను లేకుండా చంపేస్తాయి. అదే పులిని చంపాలంటే పర్ఫెక్ట్ ప్లాన్ వెయ్యాలి, ఎగ్జిక్యూషన్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అలాగే విహారిని సింపుల్ ప్లాన్ తో కాదు, పవర్ఫుల్ ప్లాన్ తో కొట్టాలి. ఏంటి ఈ చెత్త తెచ్చి నా ముందేస్తున్నావు? ఈ చెత్త ప్లాన్ మీదే కదా? ఏం చెత్త ప్లాన్? నాకేం తెలుసు? మీకు ఈగో, డబ్బు పిచ్చి, అహంకారం, పెత్తనం చెలాయించాలనుకోవడం, అన్నీ నాకే కావాలి అన్న ఆశ, ఇలా 1,00,000 అవలక్షణాలన్నీ ఉన్నాయి. వాటికి తోడు ఈ మధ్య అందరిలోనూ నన్ను అవమానించి ఆనందించడం ఎక్కువైపోయింది. ఇవి తగ్గించుకుంటే మీకే మంచిది. ఏంటి బాగుతున్నావు? చెయ్యి మీకే కాదు నాకు ఉంది. కొట్టే శక్తి మీకే కాదు నాకు ఉంది. కానీ దెబ్బ పడిన తర్వాత ఆ దెబ్బని తట్టుకునే శక్తి మీకుందా? నన్ను కొడతావా? మిమ్మల్ని నేనెందుకు కొడతాను? నాకేం అవసరం? మీరు ఆర్డర్ చేసి తెప్పించిన కోన్స్ ని తీసుకెళ్లి విహారీ బాబు గారి ముందు పెట్టి సాక్ష్యాలతో సహా అన్నీ నిరూపిస్తే ఈసారి మీ బతుకు ఇంటి బయటే. మీ వంకర బుద్ధి తెలిసి మీ వాళ్లే మిమ్మల్ని చీకొడతారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను అందరిలోనూ అవమానించాలని చూస్తే రేపు ఈ పాటికి నా మనవడికి మనవరాలకి పెళ్ళైపోతుంది. ఈ పెళ్లితో మన మధ్య ఏర్పడిన సమస్యలన్నీ తీరిపోయి మనం అందరం ఆనందంగా కలిసి ఉండొచ్చు. దీనంతటికీ కారణం విహారి. వాడు ఓపికతో ప్రయత్నించి పద్మాక్షి అక్కని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాడు. సహస్రని పెళ్లి చేసుకుంటానని చెప్పి మనందరినీ కలిపాడు. విహారీకి తన వాళ్ళందరూ కలిసి ఉండటం ఇష్టం. నీకు అయిన వాళ్ళని విడగొట్టడం ఇష్టం కదా? పద్మాక్షి, ఈ ఆనందంలో కూడా యమునను అలా అనుకోవడం ఎందుకు? నాకు 25 సంవత్సరాలుగా ఇలాంటి ఆనందాల్ని దూరం చేసింది ఎవరు? అది అంత తేలిగ్గా మర్చిపోతానా? అక్క, నీకు ఈ డిజైన్ నచ్చిందా? లేకపోతే ఇంకో డిజైన్ మార్పిస్తాను. నాకు ఈ డిజైన్స్, ఆ మండపం, వీటన్నిటికంటే రేపు విహారితో నా కూతురి పెళ్లి జరగడం ఇంపార్టెంట్. ఏమైనా అడ్డంకులు ఏర్పడతాయని నీ అనుమానమా? ఏమో నాన్నా, పెళ్లి దగ్గర పడే కొద్దీ అనూహ్యమైనవి జరుగుతూనే ఉన్నాయి. అన్ని ఫంక్షన్స్ లో అలాగే జరిగాయి కదా. అలా మళ్ళీ ఏమైనా జరుగుతాయోనని నాకు భయం. నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకక్క. అనుకున్నది అనుకున్నట్టే ఈ పెళ్లి జరిగిపోతుంది. నాకు ఆ నమ్మకమే ఉంది. కానీ అటో ఇటో అయితే సహస్ర అస్సలు తట్టుకోలేదు. అది చాలా సెన్సిటివ్. ఏ పొరపాటు జరిగినా అది నాకు దక్కదు. శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఎందుకే ఆ మాటలు?
అలా ఏం జరగదు. ఏం చేస్తావమ్మా? ఇంట్లోకి నీ కోడలు చేరదీసిన వాళ్లతోనే సమస్య వస్తుందేమోనని నాకు అనిపిస్తోంది. తన వల్ల ఈ పెళ్లికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా చెప్పాలంటే తన వల్ల విహారీకి మనకి ఐటీ రైట్స్ జరిగినప్పుడు మేలే జరిగింది కదా. ఏదో ఒక్క దాంట్లో అదేదో చేసిందని అందరూ దాన్ని నెత్తిన పెట్టుకోకండి. అలాంటి వాళ్లతోనే మనకి ప్రమాదం. అక్క, తను ఎలాంటిదో నీకంటే మాకే బాగా తెలుసు. తన వల్ల ఏ సమస్య ఉండదు.